ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి గత అనేక నెలలుగా మా ఈ ఛానళ్ళ ద్వారా క్రైస్తవ్యము మతమా లేక నిత్యుడగు దేవుని చేరుటకు మార్గమా అనేటటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ యొక్క అంశ సందేశాలు మరి చాలామంది ఆత్మీయులకు ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, దీవెనకరంగా ఉన్నాయని మాకు తెలియపరుస్తున్న విధానాన్ని బట్టి మిమ్మును బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మా యొక్క మరి సందేశాలను మరి మీ మట్టుకు మీరే వీక్షించడమే కాకుండా మీకు తెలిసిన ఆత్మీయులకు కూడా మీరు పరిచయం చేస్తూ మా ఈ పరిచర్యలో ఎంతో మేలుకరంగా, దీవెనకరంగా మరి మీరు ఉంటూ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ మరి దేవునికి మహిమార్థంగా మరి దేవుని యొక్క పనిలో పాలిభాగస్తులుగా మీరున్న విధానమును బట్టి మరొకసారి మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాభి వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని మన యొక్క అంశ సందేశాన్ని మనం ధ్యానం చేసుకోకముందు కొన్ని విషయాలు ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. చాలామంది ప్రభు సేవకుల్లో కొంతమంది ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఆన్లైన్ పరిచర్య మరి యొక్క పరిచర్య ఇది పరిచర్యే కాదు, మరి అసలు పరిచర్య ఏంటంటే ప్రజల మధ్యకి, ప్రజల ముందుకి మరి ఆ నేరుగా వెళ్ళే పరిచర్య అని మరి మాట్లాడడం, విమర్శించడం కూడా జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ సందర్భంలో అలాంటి ప్రభు సేవకులకు నేను తెలియపరిచే విషయాలు ఏంటంటే ఆన్లైన్ పరిచర్య ద్వారా అసలు నీవు దేవుని యొక్క పిలుపు కలిగిన సేవకుడవో కాదో తెలియపరచబడుతుంది. అంతేకాదు, నీలో ఉన్నటువంటి సమర్పణ సరైనటువంటి సమర్పణో కాదో, నీవు నశించిపోతున్న ఆత్మల కొరకు నువ్వు భారం కలిగి ఉన్నావా, నీ బోధలో ఇంతకీ నశించిపోతున్న ఆత్మలను సంపాదించే ఆ ఒక బోధ మరి నీ బోధలో ఉందో లేదో, ఇలాంటి విషయాలన్నీ ఏమండి మరి ఆ ఇతరులు కూడా చూసి ఇంతకీ నీ బోధ వాక్యానుసారమైనదో కాదో, నీవు సరైన సాక్ష్యం కలిగిన సేవకుడవో కాదో, ఈ విషయాలన్నీ ఈ యొక్క ఆన్లైన్ పరిచర్యకు వచ్చినప్పుడు ఏమండి క్రైస్తవ లోకమే కాదు, క్రీస్తుని విశ్వసించని అనేకులు ఈ ఆన్లైన్ పరిచర్య ద్వారా మరి ప్రభు యొక్క సేవకుల బోధలు వింటూ ఉంటారు కనుక మరి ఈ సేవకులు ఎటువంటి వారో ఏమండి వారు తెలియపరుస్తూ ఉంటారు. అప్పుడు నీవు ఖచ్చితమైన సేవకుడవో కాదో తెలియపరచబడుతూ ఉంటుంది. అంతేకాదు, 4 గోళ్ల మధ్య మనం ఏదో నోటుకొచ్చిన బోధలు చేస్తూ క్రైస్తవ విశ్వాసాన్ని ఏమండి మరి ఆ దేవుడు కోరే ఆత్మీయతలోనికి, వాక్యానుసారమైన ఆత్మీయతలోనికి నడిపిస్తున్నామా, లేకపోతే వారిని మరి మనకు అనుకూలమైన రీతిలో మరి వారిని ఏమండి మరి ఆ భక్తిహీనులుగా మరి ఆ వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాలను ఏమండి మన యొక్క ఆలోచనల ద్వారా కలిగే బోధల ద్వారా, మన తలంపుల ద్వారా కలిగే బోధల ద్వారా ఏమండి మన స్వలాభాల కొరకు వారిని మార్చుకుంటూ ఈ రహస్య బోధల ద్వారా మనం చలామణి అవుతూ ఉన్నామో ఏమండి, ఒకవేళ ఉంటున్నామేమని ఈ విషయాలన్నీ కూడా ఈ ఆన్లైన్ పరిచర్య ద్వారా మరి తెలియపరచబడుతూ ఉంటాయి. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఆన్లైన్ పరిచర్య చేయడం అంత సులభమైన పని కాదు. నీవు ఆన్లైన్ పరిచర్య చేయకముందు మరి నీవు 4 గోళ్ల మధ్య చేసే పరిచర్య అది నీవు ఎలా చేసినా అది నలుగురికి తెలియదు. అది నలుగురికి తెలియపరచబడలేని పరిచర్య. నువ్వు తెలియపరచబడవు, నీ సంఘము తెలియపరచబడదు, నీ బోధ తెలియపరచబడదు, నీ కుటుంబ సాక్ష్యము తెలియపరచబడదు, అసలు నీ పరిచర్య కూడా తెలియపరచబడదు. ఎప్పుడు తెలియపరచబడుతుందంటే ఆన్లైన్ ఆ పరిచర్య దగ్గరికి నీవు రాగలిగినప్పుడు, ఆన్లైన్ పరిచర్య ప్రారంభించి చేస్తే నీ బోధ, నీ పిలుపు, నీలో ఉన్నటువంటి ఆ ఒక మంట భారం ఎటువంటిదో ఏమిటి క్రైస్తవ లోకానికి తెలియపరచబడుతుంది, క్రీస్తుని విశ్వసించని వారికి కూడా తెలియపరచబడుతుంది. అప్పుడు నీవు కరెక్ట్ అయిన సేవకుడవో కాదో వారే సర్టిఫికేట్ అనేది ఇస్తూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. మరి మనుషులు ఇచ్చే సర్టిఫికేట్ నాకు అవసరము లేదు, దేవుడిచ్చే సర్టిఫికేట్ నాకు అవసరము అనుకున్నప్పుడు ఆన్లైన్ పరిచర్య చేసే ప్రభు సేవకులను విమర్శించడం సరైనటువంటి పని కాదని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ దినాన్ని ఈ పరిచర్యను మేము చేస్తూ ఉన్నామంటే ఇది మా యొక్క స్వలాభాల కొరకు ఈ పరిచర్య మేము చేయట్లేదు, కానీ దేవుడు ఈ పరిచర్య విషయంలో అనేక స్థలాల్లో మేము వాడబడుతున్నప్పుడు అనేక ఆత్మీయులలో దేవుడు ఒక ప్రేరేపణ కలుగజేసి మీరు ఆన్లైన్ పరిచర్య ప్రారంభించాలి అని దేవుడు వారిలో ఉండి మరి వారిని ఈ పరిచర్యలో మరి పాలిభాగస్తులు చేసి మమ్మల్ని ప్రోత్సహించినటువంటి విధానాన్ని బట్టి ప్రభు సన్నిధిలో మేము ప్రార్థించినప్పుడు ఏమండి ప్రభువు కూడా తన చిత్తాన్ని బయలుపరిచి మా కుటుంబం అంతయు కూడా మరి ఈ యొక్క ఆన్లైన్ పరిచర్య ద్వారా
స్వచ్ఛమైనటువంటి వాక్యాన్ని, వాక్యానుసరమైన వాక్యాన్ని మీ ముందుకు తీసుకుని వచ్చేటటువంటి ప్రయత్నాన్ని అనుదినము ప్రతి క్షణము కూడా మేము చేస్తూ ఉన్నాం. ఈ యొక్క మరి విషయాలు మేము చెప్పుకోవడం కాదు, కానీ మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రతిదినము కూడా దేవుని వాక్యం మీ ముందుకి తీసుకుని రాబడుతుంది. కనుక ఈ విషయాలు గమనించండి. కనుక ఎవరైనా ఆన్లైన్ పరిచర్యని కానీ ఆన్లైన్ పరిచర్య చేసే సేవకులను విమర్శిస్తే అలాంటి వారి విషయమై ప్రార్థన చేయండి. అలాగా విమర్శించే సేవకులు కూడా మరి అలాగ విమర్శించే ప్రయత్నము చేయకుండా దయతో మీరు కూడా ఒకవేళ మీకు ప్రేరేపణిస్తే మీరు కూడా ఆన్లైన్ పరిచర్యలోనికి రండి. మీకు దేవుడిచ్చిన అభిషేకాన్ని మరి షేర్ చేసుకొని క్రైస్తవ విశ్వాసాన్ని బలపరచండి. మీకు ఇచ్చిన తలాంతులను అనేక ఆత్మల రక్షణ కొరకు ఆన్లైన్ పరిచర్య ద్వారా కూడా మరి మీరు పంచుకోవడం ద్వారా, తెలియపరచడం ద్వారా, ఉపయోగించడం ద్వారా తద్వారా కలిగే ఆశీర్వాదాలు మీకు కూడా కలుగుతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, అతి సమయంలో దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి మనం వెళ్ళిపోదాం. అయితే మన యొక్క అంశము క్రైస్తవ్యము మతమా నిత్యుడగు దేవుని చేరుటకు మార్గమా అనేటటువంటి అంశానికి సంబంధించిన మూలవాక్య సువార్త వచనముగా మత్తయి సువార్త 23వ అధ్యాయం 15వ సువార్త వచ్చిన భాగాన్ని మనం చదువుకుందాం. ప్రియులారా, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతలు నరకపాత్రునిగా, మూల భాషలో నరక కుమారునిగా చేదురు అని మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు జనసమూహముల సమక్షములో, శిష్యుల సమక్షములో మత సంబంధులైనటువంటి మరి శాస్త్రులు పరిశీల విషయమై యేసు ప్రభు వారు చెప్పిన మాటలుగా మనం చూస్తున్నాం. ఈ మత సంబంధులైన శాస్త్రులు పరిశీలు వారు ఒక మతాన్ని ఏర్పాటు చేసి ఆ మతములోనికి అనేకులను ఆకర్షించుకునేటటువంటి పనిలో వారు ఉన్నారంటండి. ఈ విషయాన్ని గమనించండి. నిజానికి దేవుడు వారిని దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మరి చదువువారిగా, బోధించువారిగా వారిని దేవుడు ఏర్పాటు చేస్తే వారేం చేస్తూ ఉన్నారంటే దేవుని ప్రజలను దేవుని యొక్క వైపునకు త్రిప్పి దేవుని విశ్వాసములో ఆయన మాటల ప్రకారంగా నడిపించవలసింది పోయి వీరి స్వలాభాలు, వీరి యొక్క స్వప్రయోజనాల కొరకు దేవుని స్థానాన్ని వీరు ఆక్రమించుకొని వీరొక మతాన్ని స్థాపించి దానికి అనేకమైన ఆచారాలను ఏర్పాటు చేసి ప్రియులారా మరి దేవుని వైపునకు త్రిప్పవలసినటువంటి ప్రజలను వీరి వైపునకు త్రిప్పుకుంటూ ఒక విలాసవంతమైనటువంటి బ్రతుకులు, ఒక లగ్జరీ జీవితాలు జీవిస్తూ ఈ మత సంబంధులైన వారు చలామణి అవుతూ ఉన్నారు. గనుకనే ప్రియులారా, మతము అనేది అది దేవుడు ఏర్పాటు చేసినది కాదు. మతము అనేది మత పెద్దలు, మత సంబంధ బోధకులు వారి యొక్క స్వప్రయోజనాల కొరకు ఏర్పాటు చేసిందని ప్రభు చెప్పుతూ మతానికి నేను దేవుణ్ణి కాను గాని నేను మార్గానికి దేవుణ్ణి అని ఆయన తెలియపరుస్తూ మతానికి మూలకారకులు ఎవరో ఈ వచనములు ఆయన తెలియపరుస్తున్నారు. గనుకనే గత అనేక నెలలుగా ఈ మతము అనేది మనుషుల ద్వారా స్థాపించబడింది, ఏర్పరచబడింది అని మనం చెప్పుకుంటూ ఈ మతము ఎన్ని రకాలైనటువంటి దుర్మార్గాలను చేయిస్తూ ఉందో ప్రియా దేవుని బిడ్డలారా, మతం అనే ఈ ఆధ్యాత్మిక ముసుగులో ఏ రకమైన అసాంఘిక కార్యక్రమాలు మరి మత పెద్దలు అవ్వచ్చు, మత బోధకులు అవ్వచ్చు, ఈ మత సంబంధులు అవ్వచ్చు వారు చేస్తూ ఉన్నారో ఈ విషయాలన్నీ మనం తెలుసుకుంటూ రావడం జరుగుతుంది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇందులో భాగంగా గత వారం ప్రియా దేవుని బిడ్డలారా అహింస గురించి మనం చెప్పుకుంటూ ఎన్నో విషయాలు బహువివరముగా మనం తెలుసుకుంటూ రావడం జరిగి ఉన్నది. అయితే అహింస మరి యేసు ప్రభు వారి ద్వారానే ఈ లోకములో ప్రవేశపెట్టబడిందని మనం తెలుసుకోవడం కూడా జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, అహింసకు సంబంధించిన ఎన్నో విలువైన విషయాలు మనం తెలుసుకుంటూ రావడం జరిగింది. ఈరోజు మరికొన్ని విషయాలు తెలుసుకుంటూ ఈ అంశ సందేశంలో మనం ముందుకి వెళ్ళిపోదాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, అహింస ఏకైక నిజదేవుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా పరలోకము నుండి ఈ భూలోకానికి తేబడినది అని మనం తెలుసుకోవాలి. అంటే అహింస దేవునికి సంబంధించినది. గనుకనే పరిశుద్ధ గ్రంథములోని దేవునికి సమాధానకర్తని బిరుదు ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. యెషయా గ్రంథం 9:6లో ఈ విషయము వ్రాయబడి ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అదేవిధముగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోని దేవుడు అల్లరికి కర్త కాదు, ఆయన సమాధానమునకే కర్త అని అపోస్తులుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన ఆ మొదటి పత్రిక 14వ అధ్యాయం 33లో మనం చూస్తూ ఉంటాం. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు అను ఏకైక నిజదేవుడు నా సమాధానముని మీకు ఇచ్చుచున్నాను అని ఆయన అన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయం యోహాను సువార్త 14వ అధ్యాయం 27లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఆయన ప్రజలను కూడా
ఆయన వలె ఉండమని ఆయన మరి ఆయన సందేశాన్ని ఇచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మత్తయి సువార్త 5వ అధ్యాయం 38 నుండి 42 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఏకైక నిజదేవుడు అహింసను తనను వెంబడించినటువంటి వారికి, తనను విశ్వసించిన వారికి బోధించి అలా ఉండమని ఆయన చెప్పారు. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే ఈ విషయాలు మత్తయి సువార్త 5వ అధ్యాయం 38 నుండి 42 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అంటే మరి ఎవరైనా కుడి చెంప మీద కొడితే ఎడమ చెంపను కూడా ఆయన చూపమని చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఇది ఒక నిజమైన దేవుడు తనను విశ్వసించిన వారికి సమాజంలో ఏ రకమైనటువంటి ఆదర్శప్రాయమైన మాదిరికరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలో బోధించే బోధ అయి ఉన్నదని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మనుషుల మతిలో నుండి వారి యొక్క స్వార్థాల కొరకు, వారి యొక్క స్వలాభాల కొరకు ప్రియా దేవుని బిడ్డలారా మరి మత బోధకుల్లో నుండి, ఆ ఒక పెద్దలలో నుండి ప్రియా దేవుని బిడ్డలారా ఆత్మీయ గుడ్డితనము గలవారిలో నుండి మరి ఆధ్యాత్మిక ముసుగులో ప్రియా దేవుని బిడ్డలారా పుట్టింది మతము అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే మనుషుల్లోంచి పుట్టినటువంటి మత సంబంధంలోంచి పుట్టినటువంటి మతము హింసను కలుగు చేయుటను, హింసను ప్రేరేపించేదిగాను, హింసను ప్రేరేపించినదిగాను ప్రియా దేవుని బిడ్డలారా, హింసను విస్తరింపజేయునదిగా మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ఈ మత సంబంధుల ద్వారా కలిగే హింస ఎవరికి, ఈ విషయాన్ని గమనించండి. ఎవరికి కలిగింది ఈ విషయాన్ని మనం తెలుసుకుందాం. ఎవరికి కలుగుతుందని కూడా మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే మత సంబంధుల ద్వారా ఎవరికి హింస ఎదురవుతూ ఉంటుంది, ఎవరికి హింసకరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయో ఈ విషయాలు మనం తెలుసుకుందాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిలు ఏమని తెలియజేస్తుందంటే ప్రియా దేవుని బిడ్డలారా, మొదటగా దేవుడే మానవునిగా ఈ భూలోకానికి వచ్చినటువంటి ఏకైక నిజదేవుడైనటువంటి యేసుక్రీస్తు వారికి మొదట హింస కలిగింది, కలుగు చేశారు అనే విషయాలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, మరి దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు మొదట హింస అనేది ఎవరికి కలుగు చేశారు అంటే దేవుడే మానవునిగా సర్వమానవాళి పాప పరిహార్థము కొరకై తన్ను తాను పరిశుద్ధమైనటువంటి బలిగా అర్పించుకోవడానికి వచ్చిన మరి దేవాది దేవుడైన యేసుక్రీస్తు వారికే హింస అనేది కలిగింది. ఆయనకి హింసను కలుగు చేశారని మనం చూస్తాం. యోహాను సువార్త 15:20లో ఉన్నట్లు ప్రియా దేవుని బిడ్డలారా, లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు అని యేసు ప్రభువారు అన్నట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, మొదట ఆయననే హింసించారు అనే విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. మరి ఈ పని చేసింది ఎవరు అంటే మత సంబంధులే అని మనం తప్పక తెలుసుకోవాలి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 21లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, అక్కడ ఉన్నటువంటి వాక్యాన్ని కూడా నేను చదువుతున్నాను. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయటను ఆ వాక్య వచనాల్లో మనం చూస్తుంటాం. ప్రియులారా, ఈ విషయాన్ని గమనించండి. ఇక్కడ శాస్త్రులనే మత సంబంధులు, ప్రధాన యాజకులనే మత సంబంధికులు మరి ఆ ఒక ప్రజల యొక్క ఒక పెద్దలు మత సంబంధ పరమైనటువంటి పెద్దలు, వీరి ద్వారా ఎవరికి హింస కలిగింది అంటే యేసు ప్రభువారికి కలిగింది. అనేక హింసలు కలిగినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు మార్కు సువార్త 8వ అధ్యాయం 31, లోకా సువార్త 13వ అధ్యాయం 2 మరి లోకా సువార్త 17వ అధ్యాయం 25లో మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మొదట ఎవరికి హింసను కలుగజేశారు ఈ మత సంబంధులు అంటే దేవుడే మానవునిగా వచ్చిన యేసు ప్రభువారికి హింసను వారు కలుగు చేశారనే విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క లోకా సువార్త 17:25లో మనం చూస్తున్నప్పుడు అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, అయితే ముందుగా ఆయన అనేక హింసలు పొంది ఈ తరము వారి చేత ఉపేక్షింపబడవలెను అని మనం అక్కడ చూస్తూ ఉంటాం. ప్రియులారా, ముందుగా హింస ఎవరికి కలిగింది, ఎవరికి కలుగు చేశారు అంటే ఈ మత సంబంధులు యేసు ప్రభువారికి
కలుగు చేశారు. ఈ విషయాన్ని యేసు ప్రభువారు లూకా 17:25లో తన శిష్యులకు చెప్తున్న ఆ విషయాల ద్వారా మనకి తెలియపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు తన శిష్యులతో యోహాను సువార్త 15:20లో ఆయన ఈ విధముగా చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు అని చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే మత సంబంధుల ద్వారా మొదట హింస ఎవరికి కలిగిందంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఆయన పునరుద్ధానుడై పరలోకమునకు ఆరోహణమై వెళ్ళిన తదుపరి ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆయన యొక్క మరి ఆయన ఏర్పరచుకున్నటువంటి ఆయన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘానికి, ఆది సంఘానికి మరి హింసలు ప్రారంభమైనట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు అపోస్తుల కార్యములో 8వ అధ్యాయం 1 నుండి 8 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఆది క్రైస్తవ ఆ యొక్క సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల్లోని పరిశుద్ధులకు మరి యూదులలో అనేకుల ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా, మరి యోధా మత సంబంధులైన వారి ద్వారా యోధా మత పెద్దల ద్వారా మరి వారికి విశ్వాసుల్లోని పరిశుద్ధులకు, క్రైస్తవ విశ్వాసుల్లోని పరిశుద్ధులకు హింసలు కలిగినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఆది సంఘమునకు, ఆది క్రైస్తవ సంఘమునకు హింసలు కలుగుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, అపోస్తులుడైన పౌలు గారు ఆయన కూడా క్రైస్తవ సంఘానికి హింసను కలుగు చేసిన వానిగా ఆయన గురించి కూడా మనం చూస్తుంటాం. గలతీయులకు రాసిన పత్రిక 1:14లో అపోస్తులుడైన పౌలు గారు తన విషయమై గలతీయాలో ఉన్నటువంటి సంఘములన్నిటికీ ఆయన వ్రాస్తూ మరి ఆయన ఒక మత సంబంధిగా ఉన్నప్పుడు మరి క్రైస్తవ సంఘానికి క్రైస్తవ సంఘములోని విశ్వాసుల్లోని పరిశుద్ధులకు ఏ రకమైనటువంటి హింసలు ఆయన కలుగు చేశాడో తన గురించి ఆయన చెప్తున్నట్లు మనం అక్కడ వ్రాసి తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. ఆయన ఈ విధంగా చెప్తున్నట్లు మనం చూస్తుంటాం. పూర్వమందు యోధా మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయొచ్చు అనే మాటను అక్కడ వ్రాసి తెలియపరిచినట్లు మనం చూస్తుంటాం. అటువంటి సమయంలోనే మరి అప్పుడు ఆయన సౌలుగా ఉన్నాడు కనుక అటువంటి సమయంలోనే దేవుడు ఆయన్ని దర్శించి మరి తన ప్రత్యక్షతను తనకి అనుగ్రహించి ఆ సౌలును ప్రియా దేవుని బిడ్డలారా తన సేవకునిగా పౌలుగా ఆయన్ని దేవుడు మార్చి ప్రియా దేవుని బిడ్డలారా ఆయన పనిలో వాడుకుంటున్న ఆ విషయాలను ఆయన తెలియపరుస్తూ నేను కూడా మరి ఆ యేసుక్రీస్తుని దేవునిగా గుర్తించక ముందు, ఎరుగక మునుపు ఒక మత సంబంధినిగా ఉన్నప్పుడు క్రైస్తవ సంఘానికి హింసను కలుగజేసిన వాడిని. ఈ విషయాన్ని అన్ని స్థలాల్లో కూడా తాను ప్రభు సేవకునిగా మారి ప్రభు పరిచర్యలో ప్రభు సాక్షిగా వాడబడుతున్నప్పుడు ఆయన సాక్ష్యం ఇస్తున్న ప్రతి సందర్భాలు ఈ విషయాలు తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు అపోస్తుల కార్యములో 9వ అధ్యాయం 5లోను అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 10-11లో, అపోస్తుల కార్యములు 22:8లో, అపోస్తుల కార్యములు 26:15లో, 9వ అధ్యాయం 4లో, 22వ అధ్యాయం 7లో, 26వ అధ్యాయం 14, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:6లో మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మరి ఈ విషయాలు ఇంకొంత లోతుగా నేను మీకు వివరించి తెలియపరుస్తున్నాను ప్రియా దేవుని బిడ్డలారా. అంటే మొదట యేసు ప్రభు వారికి హింస కలిగింది, తర్వాత ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘానికి హింసలు కలిగాయి. హింసలు వారు ఎదుర్కొన్నారు, అనుభవించారు. తర్వాత ఆయన సువార్త పరిచర్య చేసే ఆయన యొక్క సేవకులైన వారికి కూడా హింసలు కలిగాయి. ఈ విషయాలు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఆది క్రైస్తవ సంఘాన్ని హింసలు కలుగు చేసిన వారు, అంటే ఆది క్రైస్తవ సంఘానికి హింసలు కలుగు చేసిన వారు మత సంబంధులే, మతోన్మాదులే, మత పిచ్చి పట్టిన వారే. ప్రియా దేవుని బిడ్డలారా, మతి తప్పినటువంటి మరి జాంబీ లేకపోతే జోంబీ వైరస్ గాలి అని మనం తప్పక తెలుసుకోవాలి. మతోన్మాదుల ద్వారానే ఆనాడు హింస కలిగింది ప్రియా దేవుని బిడ్డలారా. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, జాంబియా ఆ వైరస్ లాంటి మత పిచ్చిగాల ద్వారానే ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆనాడు క్రైస్తవ సంఘానికి హింస కలిగింది. అయితే ఆనాడు పడగ విప్పినటువంటి మతోన్మాదం అనేకులను హింసించి చంపింది. కొంతకాలం నిద్రపోయింది ఆ ఒక మతోన్మాదం. మరలా నేడు యుగాంతంలో ప్రియా దేవుని బిడ్డలారా ప్రపంచ
నలుమూలల ఈ మతోన్మాదులు ఏంటయ్యారంటే పడగ వారు విప్పడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, అనేకులను మత విషయాలు అనే కాటు ద్వారా రకరకాల హింసలు కలుగుజేటుకు ప్రియా దేవుని బిడ్డలారా మరి వారు పని చేస్తున్నట్లు నేటి దినాల్లో మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. ఎందుకు ఈ విషయాలు తెలియపరుస్తున్నానంటే అహింసకు హింసకు ఉన్నటువంటి ఆ తేడాని మీకు తెలియపరుస్తూ, అహింస సమాధానమును ప్రశాంతతను కోరుకుంటూ ఉంటుండగా, అహింస నిజదేవునికి సంబంధించిన మరి అంశముగా ఉంటుండగా, మతం అనేది మనుషులకు సంబంధించినదిగా మనుషుల్లోంచి పుట్టిందిగా ఉండుటను బట్టి ఈరోజు రకరకాల మతం అనే ఆధ్యాత్మిక ముసుగులో అసాంఘిక శక్తులు రకరకాల అరాచకాలను చేస్తూ ప్రియా దేవుని బిడ్డలారా చలామణి అవుతూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. గనుక మరి దేవుని మార్గంలోనికి వస్తేనే సమాధానకరమైన స్థితిని సమాజంలో మనం నెలకొల్పగలం. ఒకవేళ మతమనే ఆధ్యాత్మిక ముసుగులోనికి మతమనే మార్గంలోనికి వెళ్తే సమాజంలో ఎన్నటికీ కూడా మరి సామరస్య వాతావరణం, ప్రశాంత వాతావరణం, సమాధాన వాతావరణాన్ని కలుగజేయలేము అనే విషయాన్ని మత సంబంధులు తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇంతకీ ఈ హింసలకు ప్రధాన సూత్రధారి మరి యేసుక్రీస్తు అను ఏకైక నిజదేవుని శాశ్వత విరోధి అయిన అపవాది సాతాను అయి ఉన్నాడని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అంటే హింసలకు ప్రధాన సూత్రధారి మరి యేసుక్రీస్తు అనే ఏకైక దేవునికి శాశ్వత విరోధిగా ఉన్నాడంటే ఎవరు? సాతాను, అపవాది అనేవాడు. ప్రియా దేవుని బిడ్డలారా, వాడే ఈ హింసలకు ప్రధాన సూత్రధారి అని మనం తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే వీడు ఆది నుండి ఒక పెద్ద క్రిమినల్ అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రతి క్రైమ్కి కూడా తెర వెనుక నుండి నడిపించేటటువంటి కర్త, కర్మ, క్రియ సాతానుగాడే, అపవాదే, వీడే అని మనం తప్పక తెలుసుకోవాలి. గనుకనే ప్రభు వీడిని నరహంతకుడని, ఆది నుండి ఉన్న అసలైనటువంటి క్రిమినలు సాతానుగాడే అని ప్రియా దేవుని బిడ్డలారా యోహాను సువార్త 8వ అధ్యాయం 44లో ఆయన చెప్పుచు, వీడు సత్యమందు నిలిచినవాడు కాడనియు అసలు వీడిలో సత్యమే లేదని ప్రభు ఆయన మాటల ద్వారా తేల్చేశారు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. గనుక వీడి జీవితం అంతా అబద్ధాల పుట్ట, అబద్ధాల బ్రతుకు, దురాశ పుట్టింది వీనిలో నుండే. ఎవనిలో నుండి? దేవుని శాశ్వత విరోధైన సాతానులో నుండి, అపవాదిలో నుండి అని మనం తప్పక తెలుసుకోవాలి. దురాశలకు మూలమో కేంద్రమో సాతానుగాడే, అపవాది అని మనం తప్పక తెలుసుకోవాలి. గనుక ప్రధాన సూత్రధారి వీడు కాగా, ఎవరు? సాతానుగాడు కాగా, వీని పనులు అమలుపరచు పాత్రదారులు ప్రియా దేవుని బిడ్డలారా వీని సంబంధులే. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, ప్రధాన సూత్రధారి అయినటువంటి అపవాది వీరికి తండ్రి కాగా అపవాదిగాడికి పిల్లలో ఈ పాత్రదారులై ఉన్నారు. వీరినే యోహాను రాసిన మొదటి పత్రిక 3:10లో అపవాది పిల్లలు అని యోహాను భక్తుడు వ్రాసి తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ పాత్రదారులైనటువంటి అపవాది పిల్లలే నేడు ప్రపంచంలో లేక ప్రపంచ దేశాల్లో మతోన్మాదులుగా పనిచేస్తూ సత్య విరోధులుగాను, దేవుని నీతి విరోధులుగాను, దేవుని పరిశుద్ధతకు సంబంధించిన ఆ విరోధులుగాను, దేవుని విరోధులుగాను, దేవుని సత్య సమాధాన రక్షణ సువార్త విరోధులుగాను, క్రైస్తవ విశ్వాస విరోధులుగాను, క్రైస్తవ సంఘ విరోధులుగాను, క్రైస్తవ సువార్త విరోధులుగాను, క్రైస్తవ కార్యక్రమాలకు విరోధులుగాను, ప్రతిరోజు క్రైస్తవులలోని లోపాలను కనిపెట్టుచు వాటిని ఇతరులకు భూతద్దములో పెద్దవిగా చూపిస్తూ తద్వారా ఆన్లైన్ సొమ్ము ద్వారా లగ్జరీ జీవితాలు అనుభవిస్తూ రకరకాల వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతూ వచ్చేటటువంటి డబ్బును అనుభవిస్తూ నోరు శుభ్రత లేకుండా, కళ్ళు శుభ్రత లేకుండా, స్త్రీలను డబల్ మీనింగు మాటలు మాట్లాడుతూ మంచి విలువలు, వ్యక్తిత్వాలు, సమాజంలో ఆదర్శప్రాయమైనటువంటి స్త్రీలను సైతం విలువ తక్కువగా వీరికి ఉన్నటువంటి మిడిమిడి జ్ఞానముతో అపహాస్యంగా మాట్లాడడం
మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు కాలి క్రింద చొప్పుల్లాగా కాళ్ళ క్రింద చొప్పుల్లాగా చూడడం మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, వారి మాటల ద్వారా కూడా మనం వింటూ ఉన్నాం. ఇది రహస్య విషయం కాదు, ఇది బహిరంగ సత్యం, వాస్తవ సత్యమై ఉన్నదని తప్పక క్రీస్తును కలిగిన క్రైస్తవ బిడ్డలు తెలుసుకోవాలి. వీరే ప్రియా దేవుని బిడ్డలారా మరి సూత్రధారి అయినటువంటి దేవుని మరి శాశ్వత విరోధి అయిన అపవాదికి సంబంధించినటువంటి పాత్రదారులై ఉన్నారు అని మనం తప్పక తెలుసుకోవాలి. ఎవరంటే మరి మత సంబంధులైనటువంటి వారు అని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే వీరి విషయమై మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇలా చెప్పినట్లు లోకా సువార్త 11వ అధ్యాయం 50, లోకా సువార్త 21వ అధ్యాయం 12, యోహాను సువార్త 15:20లో వారు కొందరిని చంపుదురు, కొందరిని హింసింతురు అని ప్రభు చెప్పినట్లు మనం చూస్తూ ఉన్నాం. గనుక అహింస సత్యాన్ని, న్యాయాన్ని కోరుకునేది. హింస అసత్యాన్ని, అన్యాయాన్ని, అక్రమాన్ని, హత్యలు, బలవంతపు పనులు చేయించుచు స్వేచ్ఛను భంగపరిచేదై ఉన్నది. గనుక అహింస దేవునికి సంబంధించినది కాగా హింస మనిషికి అంటే మనిషిలోంచి పుట్టిన మతోన్మాద స్థితికి సంబంధించినదని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మత సంబంధులు, మతోన్మాదులు వారి స్వార్థ ప్రయోజనాల కొరకై మరి దేవుని నీతిని ప్రేమించి ఆ నీతి కొరకు బ్రతికే వారిని వారు హింసించేవారై ఉన్నారనే విషయాన్ని యేసు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో ఆయన బోధించినట్లు ధన్యతల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయం మత్తయి సువార్త 5:10లో మనం చూస్తున్నప్పుడు నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే దేవుని నీతిగల ప్రజలను ఈ యొక్క మతోన్మాదులు, మత సంబంధులు హింసించువారై ఉన్నారనే విషయాన్ని ఆయన అక్కడ ముందుగానే శిష్యులకు, జనసమూహాలకు, తనను వెంబడిస్తున్న వారికి, తను విశ్వసించిన వారికి తెలియపరుస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ఒక విషయాన్ని మనం మర్చిపోకూడదు. దేవుని నీతి నిమిత్తమై దేవుని ప్రజలు హింసను ఎదుర్కొంటూ ఉన్నప్పుడు పరలోక రాజ్యము వారిదే అని ప్రభు అంటూ ఉన్నారు. మరి పరలోక రాజ్యము లోనికి ప్రవేశించే ఆ ఒక గొప్ప భాగ్యమో అది సమృద్ధిగా వారికి అనుగ్రహించబడతాదని ఒక గొప్ప అద్భుతమైన విషయాన్ని ఆయన చెప్పారు. హింసించేవానికి పరలోకం ఉండదు కానీ ప్రియా దేవుని బిడ్డలారా, హింసను దేవుని నీతి నిమిత్తమై మరి అనుభవిస్తున్న వ్యక్తికి పరలోక రాజ్యం అతని సొంతం అవుతుందని ప్రభు అక్కడ చెప్తూ ఉన్నారు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదరు అని మత్తయి సువార్త 5:6లో ప్రభు చెప్పినట్లు మనం చూస్తుంటాం. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసిస్తే మీరు ధన్యులు, పరలోకమందు మీ ప్రతిఫలము అధికమగునని వాగ్దానం ఇచ్చినటువంటి దేవునిగా ఆయన్ని మనం చూస్తుంటాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11 నుండి 12 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, మరి ఇంతటితో ఈ విషయాలను ముగిస్తూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకు ఇంత వివరముగా ఈ విషయాలు మీకు తెలియపరచడం జరుగుతుందంటే అహింస అనేది ప్రియా దేవుని బిడ్డలారా సమాజంలో సమాధానం, ప్రశాంతత వైపునకు నడిపిస్తుంది. అహింస అనేది నిజదేవునికి సంబంధించిన బోధయ్యి ఉన్నది. నిజదేవుడు మానవాళికి నేర్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆదర్శప్రాయమైనటువంటి సందేశమై ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. హింస అనేది మనుషుల్లోంచి, మతములోంచి పుట్టింది గనుకనే అది నేడు ప్రపంచ దేశాల్లో మరి రకరకాల మతోన్మాదులను రకరకాల లేపుతూ ఆ మతోన్మాదుల ద్వారా మరి రకరకాల రక్తపాతాన్ని సృష్టిస్తూ ఉందని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, మతానికి మూలము అపవాది, సాతాను అని మనం తెలుసుకోవాలి. మరి అహింసకు, సమాధానమునకు, ప్రశాంతతకు ప్రేమకు మరి మూలము నిజదేవుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారని మనం తెలుసుకోవాలి. ప్రియులారా, ఇంకా వీటికి సంబంధించిన అనేకమైన విషయాలు రాబో దినాలు ఇంక లోతుగా మనం తెలుసుకోబోతున్నాం. ప్రతి ఒక్కరి అంశ సందేశాలను మీరు ఫాలో అవ్వడం ద్వారా మరి మతానికి, దేవుని మార్గానికి ఉన్న తేడా బహు వివరముగా మీకు తెలియపరచబడుతుంది. రండి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ఈ సమయంలో నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థనలో నాతో పాటు ప్రతి ఒక్కరూ మరి కళ్ళు మూసుకొని తాళ వంచి ఏకీభవించాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా,
మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఇప్పటివరకు అనేకమైన విషయాలు మేము ధ్యానము చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు ప్రభా. ఈ మాటలు వింటున్నా అయా మా ఆత్మీయులు దేవా, ఒకవేళ ఎవరైనా మతపరమైనటువంటి విధానాల్లో అయా వారి జీవితాన్ని, విశ్వాసాన్ని కొనసాగిస్తే ప్రభా, ఆ మతపరమైనటువంటి అయా విశ్వాసములోంచి అయా నిజదేవుడి అయా మార్గమైనటువంటి, నిజదేవుడు అయినటువంటి నీ మార్గంలోనికి వచ్చి అయా ఇగో ప్రభా, నీ బోధల ద్వారా, నీ మాటల ద్వారా సమాజంలో ఒక ప్రశాంతకరమైనటువంటి వాతావరణాన్ని అయా నెలకొల్పుతూ అయా నీవు సిద్ధపరిచిన నిత్యత్వాన్ని పొందుకొని ఆధ్యాత్మిక జీవితంలో నీ మాటల ప్రకారంగా జీవించగలిగిన మీ ఆత్మకార్యాలు వారిలో కలుగొచ్చేయమని విశ్వసించినటువంటి నీ ప్రజలు మతపరమైన విధానాల్లోకి వెళ్లకుండా అయా నీ మార్గములోనే అయా మరణము వరకు వారి విశ్వాసాన్ని కొనసాగించినట్లు మీ ఆత్మకార్యాలు జరిగించమని యేసునామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మీయులకు, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడు నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చేం, ప్రభేశ్వర రక్తమే ఇచ్చేం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను వృత్తులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను నింపునుగాక. ఆమేన్. ఆమేన్.